అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కనుక నేను గుడ్లు సూపర్ టేస్టీ అయిన గుడ్లు వండుకుపోతున్నాను. గుడ్లు చూస్తున్నారు ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్ అంటే కనుక మనకు చాలా హెల్తీ అండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్ పెట్టుకున్నాను, మిర్చి పెట్టుకున్నాను, టమోటాస్ పెట్టుకున్నాను. ఇక్కడ రోస్ట్ చేసిన ఆనియన్, ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు, ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి, కొత్తిమీర, ఏంచిన శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ వచ్చేసి గరం మసాలాలు అంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, కొద్దిగా నువ్వులు తీసుకున్నాను, గసగసాలు, ఇవన్నీ మసాలాలు తీసుకున్నాను. ఇక్కడ ఈ మసాలాలు వేస్తే కనుక మనకు చింతపండు పులుసు చెప్పేసాను, చింతపండు పులుసు కూడా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ మసాలాలు వేస్తే కనుక మనకు పులుసు అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలాగా ఏంటిది అనుకుంటే కనుక లాంగ్ వీడియో చేసి పెడుతున్నాను, చూడండి ఒకసారి మధ్యలో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. కాకపోతే మధ్యలో కొద్దిగా పురుగులాంటి వాళ్ళు వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంటారు, అలాంటివి ఇలా తీసి పాడిస్తాను నేను, ఓకేనా? ఇలాంటి నాకు ఏం లెక్క ఉండదు. రాయలసీమలో పుట్టి పెరిగిందాన్ని నేను. హైదరాబాద్లో కామెంట్లు బోల్డ్ మంది బాగా పెడుతున్నారు, గుంటూరు నుండి చాలామంది కామెంట్లు బాగా పెడుతున్నారు, విజయవాడ నుండి కామెంట్లు బాగా పెడుతున్నారు, మా పుట్టి పెరిగిన రాయలసీమ నుండి సూపర్ డూపర్గా పెడుతున్నారు, సరేనా? ఎవరో ఒకరు ఉంటారు చూడండి, చీడ పురుగు అంటారు. అలాంటి చీడ పురుగు కామెంట్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలా, లేదా